వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమనగా, దావీదు పట్టణమందు లోకరక్షకుడు మీ కోరం పుట్టి ఉన్నాడు. ఇక్కడ లూకాసు వార్తికుడు ఏమంటున్నాడు అంటే, యేసు ప్రభు జన్మించడం ద్వారా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి పండుగ ప్రతి ఒక్కరికి సంతోషం. ఒక వారం రోజులు ఉన్నదనగానే సంబరాలన్నీ అంబరాలు అంటిపోతుంటాయి. మన సంతోషం, ఆనందం, కొత్త బట్టలు, రంగురంగుల మెరుపులతోని సంబరంగా పండుగ జరుపుకుంటాం. మంచిదే, యేసుప్రభు జన్మించిండు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక విషయం మనము గమనించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు మన హృదయంలో ఏ రోజైతే జన్మిస్తాడో ఆ రోజే నిజమైన పండుగ, నిజమైన సంతోషం. యేసుక్రీస్తును నీ హృదయంలోనికి నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆ రోజే నిజమైన సంతోషము, నిజమైన ఆనందం. యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా ఏ రోజైతే అంగీకరిస్తావో ఆ రోజే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించకుండా, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించకుండా, నీ హృదయంలోనికి ఆహ్వానించకుండా నువ్వెన్ని చేసినా అవన్నీ జీరణ అవుతాయి. యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడో ఆ రోజే నిజమైన పండుగ, నిజమైన సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో యేసుప్రభు జన్మించాలని, అట్టి మనసు దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరి నీవు జన్మించడం ద్వారా లోకం అంతటా సంబరాలన్నీ అంబరాలు అంటుతున్నాయి ప్రభువా. మరి ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు జన్మించిన రోజే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన పండుగ ప్రభువా. నువ్వు మా హృదయాలలోనికి ఆహ్వానించిన రోజు ఒక్క పండుగ 2 రోజులు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినము మాకు పండుగ నువ్వు మా హృదయంలో ఉంటే అట్లా ప్రతి ఒక్కరం గుర్తెరిగి నిన్ను మా హృదయాలలోనికి ఆహ్వానించి ప్రతిదినము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా జీవితం జీవించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.